రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలని మరోసారి రుజువైంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎంత తీవ్రంగా ఉన్నాయో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ పర్యటనలో మరోసారి స్పష్టమైంది. నిజామాబాద్లోని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నివాసంలో బస చేసిన కేసీఆర్ తనను కలిసేందుకు వచ్చిన సందర్శకులతో ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. పవర్ కట్తో అక్కడ అంధకారం నెలకొంది. కాసేపటి తర్వాత మళ్లీ విద్యుత్ వచ్చింది. రాష్ట్రంలో కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని గులాబీ నేతలు కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలని మరోసారి రుజువైంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎంత తీవ్రంగా ఉన్నాయో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ పర్యటనలో మరోసారి స్పష్టమైంది. నిజామాబాద్లోని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నివాసంలో బస చేసిన కేసీఆర్ తనను కలిసేందుకు వచ్చిన సందర్శకులతో ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. పవర్ కట్తో అక్కడ అంధకారం నెలకొంది. కాసేపటి తర్వాత మళ్లీ విద్యుత్ వచ్చింది. రాష్ట్రంలో కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని గులాబీ నేతలు కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు. ఇదే అంశంపై తమ స్పందన తెలియజేసేందుకు బీఆర్ఎస్ నేత గణేష్ గుప్తా గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే శోభన్ గారు. బీఆర్ఎస్ పాలనలో నిరంతరంగా కరెంటు ఉండేది. మరి కాంగ్రెస్ వచ్చిన 4-5 నెలల్లోనే విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారండి? మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఇంతకు ముందు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాకు మాజీ ముఖ్యమంత్రి అనాలని కూడా లేదు, ఎందుకంటే జనాలు ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి అనే స్పందన ఉంది. అయితే వారు పదే 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 చెప్పేవారు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో పుట్టబోయే బిడ్డకి కరెంటు పోవడం అంటే ఏంటి అనేది తెలియకుండా నేను చేస్తానని చెప్పిండ్రు. మరి మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించిండ్రు. కానీ ఈరోజు మన ప్రభుత్వం మారినటువంటి కొద్ది రోజుల్లోనే మేము మార్పు కోసము ఓట్లు వేసామని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రజలకు నిజంగా మార్పు చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా నిన్న మా ఇంట్లో నిజామాబాద్ లో మా ఇంట్లో బస చేసినటువంటి గౌరవ మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఫోటోలు దిగుతా ఉంటే కరెంటు పోయింది. మరి ఇప్పుడు దాదాపు కరెంటు పోయి 2.5 గంటలు అవుతుంది. 2.5 గంటల నుంచి కూడా కరెంటు లేదు. మరి ఏ రకంగా వీళ్ళు మాటలు మాట్లాడతారండి? ఏ విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు కరెంట్ లేదని? ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి. మొన్న శ్రీనివాస్ గౌడ్ గారి ఇంటికి మహబూబ్ నగర్ లో పోతే 3 సార్లు భోజనం పోయినంత సేపట్లో కరెంటు పోయింది. అక్కడ కరెంటు పోయిన తర్వాత మా ఇంట్లో ఉన్నటువంటి జనరేటర్ తో దాదాపు ఇప్పుడు 2.5 గంటలు పైన అయింది. 2.5 గంటల నుంచి కూడా జనరేటర్ మీద నడిపిస్తా ఉన్నాం. ఇంతవరకు కరెంట్ రాలే. ఈ సంఘటన జరిగి 2.5 గంటలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా కరెంటు రానటువంటి పరిస్థితి. మరి ఇప్పటికన్నా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవాలా, ప్రజలకు అర్థం కావాలా. దయచేసి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మరి ఇంతకు ముందు కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన బాగుందా, మరి కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు గొప్పనా, కరెంట్ ఇయ్యనటువంటి రేవంత్ రెడ్డి గారు గొప్పనా అనేటటువంటి విషయాన్ని మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇది చూసే ఓటేయాలని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తున్నా. శోభన్ గారు. రైట్ గణేష్ గుప్తా గారు, థ్యాంక్ యూ.